అందరికీ నమస్తే. నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ టమాటో మిరియాల రసం ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టమాటో మిరియాల రసం ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఒక 15 మినిట్స్లో చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇంట్లో ఏం వండాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఈ టమాటో మిరియాల రసం అనేది చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో కూడా అందరూ చాలా బాగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టమాటో మిరియాల రసం చేయడానికి పండిన నాటు 5 టమాటాలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీ దగ్గర నాటు టమాటా అవైలబుల్గా లేకపోతే నార్మల్ టమాటాతో కూడా చేయవచ్చు. ఇలా మనం పీసెస్గా కట్ చేసుకున్న టమాటాని మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోకి కొంచెం నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని వీటిని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉన్నట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్ని మీకు సాధ్యమైనంత మీ చేతికి అందినంత తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీయడానికి ట్రై చేయండి. ఇలా సాధ్యమైనంత వరకు మీ చేతికి అందిన మేరకి దానిపైన ఉన్న చిన్న చిన్న టమాటా తొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ రోట్లోకి ఒక 15 నుంచి 20 మిరియాల గింజలను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను, గుప్పెడు కరివేపాకును వేసి కచ్చపచ్చాగా దంచుకోండి. ఇక్కడ వెల్లుల్లిపై పొట్టు తీయకుండా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాక ఇప్పుడు ఈ మిక్స్ ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం ఇది దంచుకున్నాం కదా, ఇది మరీ అంత పేస్ట్లో అవ్వకూడదండి. ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఎంత మేరకైతే కావాలంటే మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 4-5 పచ్చిమిర్చి చీలికల్ని, అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారాన్ని వేసుకొని ఒక నార్మల్గా కొంచెం దురగా వచ్చే వరకు దీన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మరిగించుకోండి. చూసారు కదా, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం ఇది రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ గుజ్జుని ఈ రసంలోకి వేసేసుకోండి. ఇలా రసంలోకి వేసుకున్నాక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు దీన్ని మరిగించండి. ఇలా కొంచెం ఒక పొంగు వస్తుంది కదా, ఇలా ఈ ఒక్క పొంగు వచ్చే టైంలోకి మనం ఇది వరకు దంచి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఆ మిక్స్ని వేసేసి అలాగే కొంచెం పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ని కూడా ఈ రసంలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని మినిమం ఒక 5-6 మినిట్స్ పాటు మరిగించండి. మనం దీంట్లో పచ్చిమిర్చి చీలికలు వేసాం కదా, దాన్ని ఇలా చేత్తో నలిపి చూస్తే పచ్చిమిర్చి పైన పీల్ అనేది, లోపల గుజ్జు అనేది సపరేట్ అయితే మనకి ఈ రసంలోని పచ్చివాసన అంతా పోయినట్టు అర్థం. ఈ స్టేజ్కి వచ్చే వరకు ఈ రసాన్ని మరిగించుకోండి. నెక్స్ట్ దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మినపగుండ్లని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 పొట్టు తీయని కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి ఒక 3 ఎండుమిరపకాయలను తొడిమెలు తీయకుండా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇందులోకే గుప్పెడు కరివేపాకు ఆకులను, అలాగే కొంచెం ఇంగువ పొడిని కూడా చల్లుకొని ఒకసారి అంతా కలిపేసి నెక్స్ట్ మనము మరిగించుకున్న రసంలోకి వేసేసి మూత పెట్టేయండి. ఇలా వెంటనే మూత పెట్టేస్తే మనం వేసుకున్న పోపులోని ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా చక్కగా రసంలో ఉండిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఒక 15 మినిట్స్లో ఇంట్లో ఏం వండాలో మీకు అర్థం కానప్పుడు ఈ టమాటో మిరియాల రసాన్ని చేసుకోవచ్చు. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇంట్లో పిల్లలైనా సరే చాలా బాగా తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. అలాగే మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఈ టమాటో మిరియాల రసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.